సభకు నమస్కారం. అలాగే సభ మీద ఆసీనులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ ఈ సభకి అంటే మా కార్టూనిస్టుల సభకి కేటీఆర్ని పిలవటం మేము చాలా సముచితంగా భావించి పిలిచాము. ఎందుకంటే 2019లో నా కార్టూన్ ఎగ్జిబిషన్, పొలిటికల్ కార్టూన్ ఎగ్జిబిషన్, నా 20 సంవత్సరాల కెరీర్ మీద రవీంద్ర భారతిలో ఒక ఎగ్జిబిషన్ పెట్టాను. దానికి అప్పుడున్న పొలిటికల్ లీడర్ ఎవరిని పిలిస్తే బాగుంటుందని అంటే నా ఇద్దరు కొడుకులు కేటీఆర్ గారికి ఓటేసి ఖచ్చితంగా ఈ టైంలో మా కాలపు లీడర్ అన్నాడు. నాకు కూడా అంటే తన హైదరాబాద్ మీద మాట్లాడినప్పుడు అన్న వేరే ఏది కూడా అంత పర్ఫెక్షన్తో మాట్లాడటం నాకు చాలా బాగా నచ్చింది. నాకు కూడా ఇప్పటికీ ఒక అభిమాన పొలిటికల్ లీడర్ కేటీఆర్ గారు. ఒక కార్టూనిస్ట్గా అది నేను గర్వంగా చెప్పగలుగుతా. ఆ రోజు నేను కేటీఆర్ గారు వస్తే తనని ఆహ్వానించడానికి నేను ముందు వచ్చిన ఇట్లా కారు దిగి వస్తున్నాడు. ఇదే నా బ్యాగ్ చంకకేసుకొని ఇట్లా మెట్లు ఎక్కుతున్నా. వెనకాల ఉన్నారు కేటీఆర్ గారు. అన్న, ఈ బ్యాగు లేకుంటే నీకేమైనా బ్యాలెన్స్ తప్పుతావా అన్నాడు. ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్. నైట్ కూడా వేసుకొని పడుకుంటావా అన్న కూడా అన్నాడు. ఇంకో నేను ఇంత పొలిటికల్ లీడరు స్విచ్ ఆన్ లాగా, ఇంట్లోకి పోతే హస్బెండ్ లాగా, తండ్రి దగ్గర కొడుకులా, ఇది ఎట్లా సాధ్యం పొలిటికల్కి? ఎందుకంటే ఇంటి నిండా కూడా కార్యకర్తలు ఉంటారు వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కడ. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించి తర్వాత మేమైనా చాలా అభిమానం కూడా పెరిగింది. తర్వాత నేను 2005లో నా ఎగ్జిబిషన్ లక్ష్మణ్ గ్యాలరీలో పెట్టాను దాన్ని. దాంట్లో అప్పుడు కేసీఆర్ గారికి చాలా కర్లింగ్ రింగులు ఇట్లా ఎత్తుగా జుట్టు ఉంటుండేది. నాకు అంటే కార్టూనిస్టులు సాధారణంగా ఏం చేస్తారంటే ఒక కార్టూను ఒక ఐడెంటిఫికేషన్ కోసం క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటాం, హైలైట్ చేయటం. గతంలో పాప గారు అంజయ్ అని యాదగిరి అని ఒక హెలికాప్టర్ పట్టుకున్నట్టు అట్లా నేను కేసీఆర్ గారిని ఏం చేశానంటే నెత్తిలో తెలంగాణ మ్యాప్ మంచి కుదిరింది ఆయనకి, అట్లా పెట్టేది. నెత్తిలో తెలంగాణ మ్యాప్ వేసి ఆ ఎగ్జిబిషన్కి వచ్చిండు. అది చిరంజీవి ఇనాగరేషన్ చేసిండు. అది హెడ్లైన్స్లో మెగా షోకి మెగాస్టార్ అని అట్లా చూస్తే కేసీఆర్ గారు చూసి ఆ అబ్బాయిని ఎవరినో లంచ్కి పిలుద్దాం అని అన్నాడు. అసలు ఒక పొలిటికల్ లీడరు ఏమన్నా కేసులు పెడతాడు ఏమన్నా ఉంటే నా మీద ఇట్లేసిండని, లంచ్కి పిలవటం అనేది కూడా నాకు చాలా విచిత్రమైంది. ఇది పిలిచిన రూములేసి ఏమన్నా చేస్తారా? ఏంది ఎంత పెద్ద తలకాయ? ఏమో మరి ఫీచర్స్ కుదిరినాయా లేవా ఏమో. నా వర్షంలో నేను ఇట్లా అనుకొని చేసిన, వాళ్ళకి ఎట్లుందో ఫ్యామిలీ పరంగా బయట నుంచి చూస్తే ఎట్లుందో. ఒక మధ్యవర్తి వచ్చిండు, తీసుకొని పోయిండు. అస్సలు ఈ నుంచి ఆడదాకా ఐటమ్స్ మొత్తం పెట్టేసి తర్వాత ఏముంటుందో తెలియదు. ఫస్ట్ అయితే పెట్టిండు, తిన్నాము. మంచిగా తిన్న తర్వాత ఆ చిరంజీవి నెత్తిలో ఏలు పెట్టి ఏమో అంటుండేంది అని అన్నాడు. అంటే నెత్తిలో తెలంగాణ ఎందుకు వేసినావు అని అని అడిగిండండి. అంటే నువ్వేం చెప్పినావు అంటే తల తాకట్టు పెట్టైన తెలంగాణ తెస్తా. అంటే హగ్ చేసుకున్నాడు. బహుశా నా లైఫ్లో ఒక అద్భుతం జరిగిందంటే అదేనేమో. ఒక పెద్ద అంటే చూస్తానికి కూడా దొరకని మనిషి, ఒక కార్టూన్ మాకు అదే మా హీరో, మా కార్టూనే, మా క్యారికేచరే. అదే సమయంలో మీకు చెప్తున్నా, ఒక పత్రికాధిపతి మీద క్యారికేచర్ వేసినప్పుడు నా మీద కేసు పెట్టి 3.5 సంవత్సరాలు నడిచింది ఆ కేసు. అంటే పెట్టాల్సింది పొలిటికల్ లీడర్ కదా మన మీద పెట్టాల్సింది. తమిళనాడులో కానీ, బెంగాల్, చాలా చోట్ల, యూపీలో కానీ కార్టూనిస్టుల మీద భయంకరంగా పెడుతున్నారు. అట్లాంటి వాతావరణం లేని తెలంగాణ మేము కూడా ధైర్యంగా ఎందుకు వేసినామంటే కార్టూన్లు మా ఎడిటర్లంతా తెలంగాణ వాళ్ళు ఉన్నారు, పత్రికలు ఏదైనా కానీ. వాళ్ళు మాకు చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చారు, చాలా అద్భుతంగా కార్టూన్లు వేయటానికి మాకు ఒక చాలా ఇచ్చారు. నల్గొండ నుంచే కార్టూనిస్టులు ఎందుకు అనేది కూడా సబ్జెక్ట్ వచ్చింది. ఒక అతను అన్నాడు, నల్గొండ చాలా దగ్గరకు కదా అందువల్ల వచ్చిండ్రేమో అని కూడా ఒక మాట అన్నాడు. అది అట్లా కాకుండా కానీ నల్లగొండ చర్చల టైంలో ఇంకొక చర్చ జరిగింది.
ఎన్ శంకర్ అన్న సినిమా డైరెక్టర్ అన్నాడు. ఒక మీటింగ్ అయింది తెలంగాణ టైంలో, ఒక చిన్న మీటింగ్ గ్యాదరింగ్ అయితే, అన్న తెలంగాణ రావటం జర లేట్ అయ్యేటట్టుంది, నల్గొండ తెచ్చుకుందాం మనం జల్దీ అని అన్నాడు. అట్లా తెలంగాణ మీద. ఇంకోటి, చిత్తప్రసాద్ అని ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు పశ్చిమ బెంగాల్ నుంచి. ఆయన తెలంగాణ మీద వేసిన అన్ని బొమ్మలు ఎవరు గీయలే, అన్ని బొమ్మలు తెలంగాణ సాయుధ పోరాటం మీద. సునీల్ జానా అని ఒక గొప్ప ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసాడు. తర్వాత మోహన్ గారు వేశారు అద్భుతంగా ఉదయంలో తెలంగాణ మీద. తర్వాత మళ్ళీ అంత గొప్పగా గీసింది మన శేఖర్ అన్న, తెలంగాణ వాడిగా గీసింది శేఖర్ అన్న. మాకు ఆయన లేడని ఒక ఫిజికల్గా తప్పనిచ్చి ఆయన ఎప్పుడు మాతోనే ఉన్నాడు. మేము ఏది గీస్తున్నా మా వెనక నుంచి ఏదో చూస్తున్నట్టే మాకు అనిపిస్తుంటుంది. ఆయన మాకు కాలేజీ నుంచి ఎంత ఇన్స్పిరేషన్ అంటే, చాలా ఎంత యాక్టివ్గా ఉండటం అంటే నేను చాలా అనిపించదు. ఈయన రెస్టే తీసుకోవడానికి అంత యాక్టివ్గా ఎప్పుడు పనిచేస్తుండదు. మమ్మల్ని అందరినీ అసలు వరకట్న దురాచారానికి, నిరుద్యోగం మీద ఎన్ని కార్టూన్ కాంటెస్ట్లు పెట్టి నల్గొండ జిల్లా అంతా తిప్పుతుండేది. అట్లాంటి ఇన్స్పిరేషన్తోనే మేము కార్టూనిస్టులుగా ఇప్పటికి కూడా మేము ఇట్లా ఉన్నామంటే మాకు ముందు ముళ్ళ కంచెలు అవన్నీ తవ్వదీసి చేసింది శేఖర్ అన్నే ఖచ్చితంగా. ఇంకోటి, ఇప్పుడున్న మేము పొలిటికల్ కార్టూన్ వేయాలంటే మాకు చాలా ఒక పేపర్ చూడాలంటే ఇప్పుడైతే చాలా భయం కూడా వేస్తుంది. ఎందుకనంటే ఒక లాలూ ప్రసాద్ యాదవ్, ఒక ములాయం సింగ్, ఒక రోషయ్య, ఒక ఎన్టీఆర్, ఒక కేటీఆర్, ఒక కేసీఆర్, ఇట్లాంటి వాళ్ళు ఒక సభలో మాట్లాడుతుంటే అది బేస్ చేసుకొని కదా మేము కార్టూన్ వేయాల్సింది. ఇప్పుడు పేపర్ తీయాలంటే చాలా భయంకరంగా ఉంది వాతావరణం. ఏంది ఇది, ఎట్లయితున్నది? కార్టూన్కి అందరూ బాగానే ఉన్నారు, కార్టూనిస్టులకు ఐడియా లేదంటే మాకు కష్టమవుతుంది. ఇప్పుడు ఈ వాతావరణం కూడా ఒక టైంకున్న వాతావరణానికి ఇప్పుడు చాలా మారిపోయింది. మీరు పేపర్ చూడకున్నా ఒక నెల రోజులు ఉంటారు, మేము డైలీ పేపర్ చూడాలి, మొత్తం పేపర్ చదవాలి. అట్లాంటి ఏం వార్తలు వేస్తాం? వేయటానికి కూడా పరిస్థితులు, షరతులు కూడా జరుగుతున్నాయి ఈ రోజులలో. కార్టూనిస్టులకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను అధిగమించి కూడా ఏదో జనరలైజ్ కార్టూన్లు వేసుకుంటూ పోతున్నాం, అలా కొనసాగుతున్నాం. ఇంకోటి, కూరెల సీను నాకు బచ్పన్ దోస్తు. అన్నట్టు సైకిల్ వేసుకొని ఇద్దరం కలిసి ఒకటే సైకిల్, ఎంజీకే సైకిల్ ట్యాక్సీ నల్గొండ, ఆ సైకిల్ వేసుకొని పోవటము, ఆ సైకిల్ మీద రిటర్న్ పోయేటప్పుడు నేను సైకిల్ దొక్కితే వచ్చేటప్పుడు వాడు దొక్కేది, ఒకటే ఇల్లు. రఘు మాకు అప్పటి నుంచే మాకు ఆల్మోస్ట్ సభాధ్యక్షుడు అవాడు. అంటే మమ్మల్ని కొద్దిగా ఓవర్ యాక్షన్ చేయకుండా అప్పటి నుంచే వాడు కొద్దిగా పెద్దరిగా, మాకన్నా చాలా చిన్నోడు సార్ రఘు. యాక్చువల్గా రఘు చాలా చిన్నోడు. శేఖర్ లీడరు. మేమందరం కలిసి నల్గొండ డెవలప్ కావాలి, నల్గొండలో రైల్వే స్టేషన్ కావాలి, నల్గొండ ఇది కావాలను. ఇప్పుడు చూస్తే నల్గొండ ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు ప్రతి సెంటర్లో పార్కు, మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత నల్గొండ మళ్ళీ మమ్మల్ని కవ్వింపు చర్యలకు గురి చేస్తుంది, మీరు మరీ రాండి అని. అంత అద్భుతంగా నల్గొండ తయారైంది ఆ ప్రాంతం నిజంగా. ఇంకొకటి, నా కొలీగు నారు నేను వార్తలు పనిచేసేది, నారు హిందీ వార్తలు పనిచేసేది. తను నాకన్నా 2 years సీనియర్ కూడా. తను నేను ఇద్దరం, నారుకు నాకు ఒక చిన్న ఒక పరీక్ష కూడా ఉంటుండేది. ఒకటే సబ్జెక్ట్ మీద ఇద్దరం కార్టూన్ వేసి గిరీష్ సంఘి గారు చూపించేది. గిరీష్ సంఘికి నేను స్టార్ట్ చేసి పెన్సిల్ పెట్టక ముందుకే 2 కార్టూన్లు వేసుకొని పోయేటాడు నారు. చాలా ఫాస్ట్ నారు. ఫస్ట్ నుంచి తను ఎన్టీఆర్ చాలా అభిమానించిండు తనని. తన నేపథ్యం కూడా ఒక ఊరు నుంచి, నిజామాబాద్ ఊరు నుంచి మేము ఎట్లా వచ్చినామే తను అట్లనే వచ్చినాడు. తను చాలా స్ట్రగుల్ పడ్డాడు, ఇప్పుడు కూడా స్ట్రగుల్ పడుతున్నాడు. సూర్యపత్రికలో చీఫ్ కార్టూనిస్ట్గా ఉన్నాడు. నారు కూడా ఈ అవార్డు ఖచ్చితంగా ఇవ్వాలి అని మేము అందరం డిసైడ్ చేసినాం. అట్లనే మిత్రుడు కూరెల శ్రీమాకు, ఒక చిత్రకారుడికి ఒక కార్టూనిస్ట్కి ఇవ్వాలి కాబట్టి వాళ్ళిద్దరికి ఇవ్వాలని ఈసారి అనుకున్నాం. అలాగే బెల్లి ఆదన్నకు, రమేష్కి, జన విజ్ఞాన వేదిక మాకు అప్పటి నుంచే ఇదే స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మా ఫాదర్ ఎథిస్ట్. యాక్చువల్గా మా ఇంట్లో ఒక్క దేవుడు బొమ్మ కూడా ఉండేది కదా సార్. మా మిస్సెస్ పూర్తి భక్తిరాలు. ఆమె చక్కగా ఒకరోజు ఇంట్లో అన్నీ ఒక్కొక్కటి అన్ని బొమ్మలన్నీ పెట్టింది సార్. మా ఫాదర్ వచ్చి, వీళ్ళందరూ ఎట్లొచ్చారు మన ఇంట్లోకి అన్నారు. నాకైతే సంబంధం లేదు. చివరికి నేనే పెట్టిన మామయ్య అంటే
మా ఫాదర్ ఒక డైలాగ్ అన్నాడు, మనము వ్యతిరేకం, వేరే వాళ్ళ అభిప్రాయాలు మనం కాదనొద్దు, వాళ్ళని కంటిన్యూ చేద్దాం. ఆ 10 బొమ్మలు 20 బొమ్మలు చేసింది మా మిస్సెస్ తర్వాత ఇంట్లో. అలాగా జన విజ్ఞాన వేదిక అన్న అప్పుడే మేము కూడా మీటింగ్లు అవన్నీ అనేది రమేష్ అన్నతో కూడా చాలాసార్లు తిరిగినాం. ముఖ్యంగా ఈ ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం. కానీ ఇంత గ్రాండ్ సక్సెస్ కారణమైన కేటీఆర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.